నీట్ పరీక్ష పైన ఒక చర్చ జరుగుతుంది. బీహార్లో అదేవిధంగా గుజరాత్ రాష్ట్రంలో ఈ రెండు కూడా ఎన్డీఏ పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాలు. ఈ రాష్ట్రాల్లోపట నీట్ ప్రశ్నపత్రము 30 లక్షల రూపాయలకు అమ్ముకున్నారనేది ఈరోజు ప్రభుత్వమే చెప్తుంది, కేంద్ర ప్రభుత్వం. మరి దురదృష్టవశాత్తు మరి అక్కడికే పరిమితమైంది అని అనుకోవడం లేదు. చాలా రాష్ట్రాల్లోపట ఈ పేపరు లీక్ అయి కోట్లాది రూపాయల చేతులు మారినట్టు కూడా చెప్తున్నారు. మరి దీనిపైన ఈడీ ఎందుకు స్పందిస్తున్నదో అర్థం కావడం లేదు. అంటే రూపాయలు ఎక్కడైతే ట్రాన్స్ఫర్లు అవుతాయో అక్కడ మరి ఈడీ వస్తుంది, మనకు అందరికీ తెలుసు. ఆ చట్టం కూడా అట్లా చెప్తుంది. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే వాళ్ళు పోవాలి. ఈ అవినీతి జరిగినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదు. మోడీ గారి ప్రభుత్వము స్పందించలేదు ఇప్పటివరకు కూడా. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మనము దాన్ని ఒప్పుకోలేదు అప్పుడు. తదనంతరము సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, అన్ని రాష్ట్రాలు కంపల్సరిగా ఉండాలన్నప్పుడు మరి రెండు తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము తెలంగాణ రాష్ట్రము 2017లో నుండి నీట్లో ఉన్నాయి. ఆల్ ఇండియా కోటాను యూటిలైజ్ చేసుకొని మన ఎక్కువ సీట్లు మన పిల్లలకు రావచ్చు, మన వాళ్ళు కొంత బాగా చదువుకుంటారు కాబట్టి మన సీట్లు ఎక్కువ వస్తాయని చెప్పి ఆశతోనే ఈ రెండు తెలుగు రాష్ట్రాలు ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అయ్యారు. టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ మనం ఎంతైతే కంట్రిబ్యూట్ చేస్తున్నామో, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి, 27 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఇంకొక 5-6 వస్తాయి ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం. మన కోటా ఎక్కువ ఆల్ ఇండియాకి ఇస్తున్నాము. ఆల్ ఇండియా లోపల దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు అన్నీ కూడగొడితే మనకు తక్కువ సీట్లు వస్తున్నాయని చెప్పి మరి చెప్తున్నారు. ఇంకొక డిసడ్వాంటేజ్ ఏముంది, మనకు ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వల్ల దానివల్ల గత 4 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో చదువుకుంటూనే నువ్వు ఇక్కడ లోకల్ అయితే పీజీ అడ్మిషన్స్కి మన పిల్లవాడు ఎంబీబీఎస్ సీట్ కోసమో విజయవాడ సీట్ వచ్చినా, మహారాష్ట్రలో సీట్ వచ్చినా, లేకపోతే నాగ్పూర్లో సీట్ వచ్చినా, ఒరిస్సాలో సీట్ వచ్చినా 4.5 ఏళ్ళు అక్కడ చదివితే మళ్ళీ తెలంగాణకు వచ్చేసరికి నాన్ లోకల్ అయిపోతాడు. తెలంగాణ బిడ్డ వేరే రాష్ట్రంలో ఎంబీబీఎస్ చదివితే మళ్ళీ మన రాష్ట్రానికి వచ్చేసరికి నాన్ లోకల్ అవుతాడు. అక్కడ నాన్ లోకల్ అవుతాడు, ఇక్కడ నాన్ లోకల్ అవుతాడు. కాబట్టి అందుకోసం మన పిల్లలు పోవడం లేదు. సెకండ్ లిస్ట్లో వచ్చినా కూడా ఇక్కడనే జాయిన్ అవుతున్నాడు. ఉస్మానియా రాకపోతే, మెడికల్ కాలేజ్ రాకపోతే వేరే జిల్లాలో అడ్మిషన్ వచ్చినప్పుడు కూడా తీసుకుంటున్నాడు. కాబట్టి వేరే రాష్ట్రాల పిల్లలు ఇక్కడ ఎంబీబీఎస్ చదివితే వాడు పీజీకి ఇక్కడ లోకల్ అయిపోతాడు. ఎందుకంటే 4.5 సంవత్సరాలు ఇక్కడ చదువుకున్నాడు కాబట్టి. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ నేను రేవంత్ రెడ్డి గారిని, మన గౌరవ ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా మన ఆరోగ్య శాఖ మంత్రి రాజనరసింహ గారిని నేను కోరేది ఏంటంటే, ఒక ఎక్స్పర్ట్ కమిటీని మీరు దీని మీద వేయండి. మెడికల్ కాలేజు యూనివర్సిటీ వైస్ ఛాన్సలరు, అదేవిధంగా మరి ఇదివరకు పనిచేసినటువంటి సీనియర్ ప్రొఫెసర్స్తోనే ఒక కమిటీ వేసి మరి దీనిపైన ఒక నిర్ణయానికి వద్దాం. మన పిల్లలు, ఎందుకంటే భవిష్యత్తు ఆలోచించాలి. మనకు లాభం జరుగుతుందా, నష్టం జరుగుతుందా? మరి ఇలాంటి లీకేజీలు ఎన్ని సంవత్సరాల నుంచి లీకేజీలు వచ్చినాయి? మరి మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా? మనం ఈ ఆల్ ఇండియా కోటా ఉండడం మంచిదా, మంచిది కాదా? అదే ఇప్పుడు డిమాండ్స్ వచ్చినాయి. తమిళనాడు అన్నారు, ఇప్పుడు మన పిల్లలు కూడా ఇలా వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి విద్యార్థి సంఘాలన్నీ కూడా ఇలా వ్యతిరేకిస్తూ రోడ్లపైన నినాదాలు చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా మేము మద్దతు ఇస్తాం. అందుకోసమే కేవలము నీటు పరీక్ష లీకేజ్ వరకే ఆగకుండా దీనిపైన ఒక సమగ్రమైనటువంటి అభిప్రాయానికి వద్దాం.